తాండూరు కందులకి ఈరోజు మంచి మార్కెట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మిత్రులారా, ఒకవైపున రైతులను, రెండో వైపున మహిళల్ని, మూడో వైపున విద్యార్థులను, నిరుద్యోగ యువకులను ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ, ఒక్కొక్క సమస్యను అధిగమించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఈ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి మొన్నటికి మొన్న మీరు చూసిండ్రు మహేశ్వరం దగ్గర గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తే 100 దేశాల నుంచి పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇవాళ ఒక గొప్ప ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాలలో ప్రపంచంని తలదన్నే విధంగా ఒక గొప్ప నగరాన్ని ఈరోజు మనం నిర్మించుకోబోతున్నాం. ఇవాళ మన ఏరియాలో పారిశ్రామిక వాడలను తెస్తే మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అందుకే మిత్రులారా, ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని కొనసాగించాలి అంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలి. ఈరోజు చిన్నదో పెద్దదో తప్పిదం జరిగితే అది మళ్ళా సరిదిద్దుకోలేంది. పాముకు పాలు పోసినట్టే బీఆర్ఎస్ ఓన్కి ఓటు వేస్తే, ఎందుకంటే కడుపు నిండా విషమే. ఎప్పుడైనా హరీశ్వరరావును చూడండి, నాగుపామును చూడండి ఎట్లుంటుందో, ఆయన నాలుకతో సహా ఎట్లుంటాడో ఒక్కసారి ఊహించుకోండి. కడుపు నిండా విషమే. ఎవడు మంచుకున్నా ఓరోడు, ఎవడు తెల్లబట్టలు వేసుకున్నా సహించరు. అందరూ దివాలా తీసి ఉండాలి, మొత్తం పిచ్చమెత్తుకొని బతకాలని కడుపు నిండా విషం పెట్టుకొని తిరుగుతున్నా. కాబట్టి ఈ పాములకు మీరు ఓటేస్తారంటే పాముకు పాలు పోసినట్టే. ఈ పాములను మళ్ళా బతకనిస్తారంటే మళ్ళా మన సమస్యలు పరిష్కారం కావు, మళ్ళీ గోసపడాల్సి వస్తుంది వీళ్ళకి ఏమాత్రం అవకాశం వచ్చినా. అందుకే మిత్రులారా, మన పార్లమెంట్లో రంజిత్ రెడ్డి గెలిచి ఉంటే ఢిల్లీలో మనకి ఇంకా బలం పెరిగుండేది. ఇవాళ డాక్టర్ రంజిత్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు అండగా నిలబడతాడు. మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. మున్సిపాలిటీలలో, ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని రంజిత్ రెడ్డి గారిని ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చి మున్సిపల్ మంత్రిగా వారిని పెట్టి ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తా, మాజీ పార్లమెంట్ సభ్యునికి బాధ్యత ఇస్తా. ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది. పని చేయించుకునే పని మీది. గెలిపించుకోండి, మీరు నిధులు సాధించుకోండి. మీరు గాడిదకు గడ్డేసి గోవుకు పాలు విండుతామంటే కుదరదయ్యా. నేనైతే ఇక ఉన్నది ఉన్నట్టు చెప్పదలుచుకున్నా. మీరు గాడిదలకు గడ్డేస్తే అవి తిని బాగా బలుస్తాయి, వెనకకు పోతే తంతాయి, ముందరికి వస్తే పొడుస్తాయి. మీరు గోవు దగ్గరకు పోయి పాలు విండనికి పోతే రావు. అందుకే ఇవాళ గోవు లాంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. ఇదే మన పేదోళ్ళ పార్టీ, మన పేదలకు మర్యాద. ఓ పూట పని అయినా కాకపోయినా పోతే పలకరిస్తారు, మర్యాద ఇస్తారు, కూసబెడతారు, ఏంది సమస్య అని అడుగుతారు. గతానికి ఇవాళకి ఉన్న తేడా మీరు ఆలోచన చెయ్యండి. గతంలో ఎప్పుడు ఏ పోలీసోడు వస్తాడో తెలియదు, ఎవ్వరు ఫోన్లో మాట్లాడుకోవాలన్న గతంలో భయం ఉండే. ఈడున్న యువకులని చెప్పుండ్రి, ఫోన్లలో మాట్లాడుకునే స్వేచ్ఛనాన్ని ఉండే నా గతంలో. ఇవాళ ఉన్న పరిస్థితి ఏందో మీరు చూడండి. అందుకే చిన్న చిన్న విషయాలు ఏమన్నా ఉన్నా పక్కన పెట్టండి. నేనుంటా. వికారాబాద్ జిల్లా నుంచి ఈరోజు నేను, ప్రసాద్ గారు రాష్ట్రానికే నాయకత్వం వహిస్తున్నాం. మన జిల్లాలో 100% ఫలితాలు అనుకూలంగా ఉండాలి. అట్లనే గెలిస్తే మనం నిధులు కూడా అట్లా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ముఖ్యంగా మా అక్కల మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆడబిడ్డ ఆశీర్వదించినాక ఇంకా అడ్డమే లేదు. ఈ ఎన్నికల్లో గెలుస్తాం. ఎందుకంటే మగపిల్లలను అక్కడిక్కడ కదులుతున్నారు. మా అక్కలు మాత్రం మంచిగా ఈటీవీ, మా టీవీ సీరియల్ పోతే పోయినా మళ్ళీ రేపు చూసుకోవచ్చని మంచిగా కూర్చొని ఆశీర్వదించనికే ఇక్కడికి వచ్చారు. అవునా అక్క? ప్రతి ఒక్కరికి చెప్పురి, చుట్టాలకి చెప్పురి, మనోళ్ళకి చెప్పురి, మంచోళ్ళకి కూడా చెప్పుండ్రి. ఈ ఎన్నికలు మనకు కీలకం. మన గల్లీ అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే ఎన్నికలు. ఇది మన కాలనీ అభివృద్ధి కోసం చేసుకుంటున్న ఎన్నికలు. కాబట్టి మీ అందరూ సంపూర్ణంగా సహకరించండి. మనందరం కలిసికట్టుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అన్నిటికన్నీ గెలిపిస్తారు కదా? గెలిపిస్తారా? గెలిపిస్తామంటే గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా కొట్టాలి. వీళ్ళకేం మినహాయింపు లేదు. అందరు చేయి పైకెత్తండి, చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. అక్క అందరూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. క్యూ న్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూ న్యూస్ కి సమాచారం ఇవ్వండి.
క్యూ న్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూ న్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.